अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి పైన శాంతి సుఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం తెలియజేస్తూ ఉన్నారని హజరత్ అబూజర్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటి అంటే, ఆకాశంలో కనీసం 4 అంగుళాలు కూడా ప్లేస్ లేకుండా దైవదూతలు ఇరుకుగా ప్రతిరోజు ప్రతిసారి కూడా ఆ యొక్క సృష్టికర్తని ఆరాధిస్తూ ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్తూ ఉన్నారు. మరియు ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, ఈ యొక్క విషయాలు తెలుసుకునే ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ యొక్క విషయం చెప్తున్నారు అంటే ఇది ఒక్క ఆకాశంలో కాదు, ఇది దేవుడు చెప్తున్నాడు ఖురాన్లో 7 ఆకాశాలు ఉన్నాయి. 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద అల్లా అనే సృష్టికర్త అనేవాడు అక్కడ ఉన్నాడు అని, మరియు భూమి కూడా పొరలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క సృష్టిలో అనేక గ్రహాలు ఇవన్నీ కూడా మొదటి ఆకాశంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అల్లా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, నేను ఈ యొక్క మొదటి ఆకాశాన్ని ముస్తాబు చేశాను అని. ఏమని? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళాలు మరియు అనేక రకాల గ్రహాలు, అనేక రకాల విషయాలు, వింతలు, అనేక రకాలుగా ఈ యొక్క మేఘాలు, ఇంకా ఏమైతే గాలి, వెలుతురు, చీకటి ఇవన్నీ కూడా వీటిలో పెట్టి నేను మరియు ఈ యొక్క మొదటి ఆకాశాన్ని నేను ఏర్పాటు చేశాను. ఇంకా దీంట్లో మనకి చెప్పనివి ఇంకా అనేక విషయాలు కూడా దాగి ఉన్నాయి. మరియు ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి విషయాలు, ఖురాన్లో వాక్యాలు. మరి ఈ యొక్క మొదటి విషయం ఇలా ఉంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మిరాజ్ యాత్ర కనుక తీసుకుంటే మొదటి ఆకాశంలో ఎవరున్నారు, 2వ ఆకాశంలో ఎవరున్నారు, 3వ ఆకాశంలో ఎవరున్నారు, అలా 4, 5, 6, 7వ ఆకాశం, మరియు ఆయన 50 నమాజులు 5 నమాజులుగా పొందినటువంటి విషయం, మరియు ఐతల్ కుర్సీ లేదా ఖురాన్లోని సూరే బకరాలోని చివరి 2 వాక్యాలు, ఆయన అక్కడ 7 ఆకాశాల్లో ప్రయాణం చేసి పొందినటువంటి ఆ యొక్క వాక్యాలు, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పబడ్డాయి. మరి ఈ యొక్క ఆకాశాలలో 4 అంగుళాలు కూడా కనీసం ప్లేస్ అనేది లేకుండా అంత ఇరుకుగా అంతమంది దైవదూతలు అనునిత్యం ఆ యొక్క సృష్టికర్తని ఆరాధిస్తూ ఉంటారు, ఆయనకి సజ్దా చేస్తూ ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క దైవదూతలే అంతగనం మరి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, ఆ దేవుడి యొక్క దాసులమైనటువంటి, ఆ సృష్టికర్త యొక్క దాసులమైనటువంటి మనం ఆయన పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో ఎలా మెలగాలి అనేది ఈ యొక్క హదీస్లో చెప్పడం జరిగింది. హజరత్ అబూజర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, మీరు చూడలేని విషయాలు నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన దైవ ప్రవక్త కాబట్టి. ఆకాశం కిక్కిరిసిపోక తప్పదు కూడా. ఎందుకంటే అక్కడ 4 అంగుళాలు కూడా ఖాళీ లేకుండా ప్రతి చోట దైవదూతలు తమ నుదుటితోటి దైవానికి సాష్టాంగం చేస్తూ ఉన్నారు. మరి దైవ సాక్షిగా నాకు తెలిసిన విషయాలు మీకు గనక తెలిస్తే మీరు తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా బాధపడతారు, ఏడుస్తారు. అంతేకాదు, మీరు భార్యల ద్వారా పొందే పడక సుఖాన్ని కూడా విడిచిపెడతారు, దేవుణ్ణి వేడుకుంటూ కొండలు, అడవుల మార్గాల్లో బయలుదేరుతారు అని చెప్తే దీన్ని తిరిమిజీ ఉల్లేఖించారు హసన్గా అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అసలు చెప్పే ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి మెలగాలి అని చెప్పడం జరిగింది. ఇంకో విషయం, ఒకసారి సహబాలు ఓ అల్లా యొక్క ప్రవక్త, ఈ యొక్క అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏ విధంగా ఆరాధిస్తారని అతని యొక్క ఇంటి వద్ద విచారణ చేసి వెళ్తూ మేము ఇప్పటి నుంచి ఇంకా పెళ్లి చేసుకోము, మేము ప్రతి క్షణం దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాం, దైవ మార్గంలో ఉంటాము అని. ఇంకొక అతను, నేను ప్రతిరోజు ఉపవాసం చేస్తాను అని. ఇంకొక అతను, నేను పెళ్ళి ఏం చేసుకోను, మరి ఈ విధంగానే నమాజులు, ఉపవాసాలు అని, ఖురాన్ చదవటం అని, ఇలా దైవ మార్గంలో నిమగ్నం ఉంటాను, లేదా రాత్రిపూట నిద్రపోను అని ఇలాంటి విషయాలు చెప్పి వారు వెళ్తూ ఉంటే మళ్ళీ వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు వెనక్కి పిలవడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, నేను పెళ్ళి చేసుకుంటాను,
భార్యతోటి గడుపుతాను, పిల్లల్ని కంటాను, మరియు పని చేస్తాను, మరియు రాత్రిపూట పండుకుంటాను, నిద్రలేస్తాను, నిద్రలేసి నమాజులు చేసి మళ్ళీ పండుకుంటాను, మరియు ఉపవాసాలు ఉంటాను, ఉపవాసాలు కూడా విరమిస్తాను. జీవితం అనేది అన్ని విషయాల్లో కలగలిపినటువంటి విషయం అన్నమాట. అందుకే దేవుడు ఏదైతే మన పైన హక్కులు పెట్టాడో అవి నెరవేరుస్తూ ఆరాధన అనేది చేయాలన్నమాట. నేను అవి వదిలేసి పెళ్లి చేసుకోకుండా, లేదా నిద్ర మానేసి అసలు నిద్రైపోకుండా, లేదా మొత్తం ప్రతిరోజు ఉపవాసం ఉంటాను, నేను ఇంకా రోజాలు ప్రతిరోజు కంటిన్యూగా జీవితాంతం ఉపవాసాలు ఉంటానంటే ఇది సరైన పద్ధతి కాదు. మీరు మీపై దేవుడు ఏదైతే హక్కులు పెట్టాడో అది నెరవేరుస్తూ వాటి ప్రకారం జీవిస్తూ వాటిల్లో దేవుడి యొక్క ఆరాధనకి సమయాన్ని తీసి ఆ సమయబద్ధంగా మీరు దైవారాధన చేయాలన్నది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఏది ఏమైతేనేమి దైవదూతలే దేవుడికి ఈ విధంగా అనుక్షణం అనునిత్యం ఆరాధిస్తూ ఉన్నారు అంటే మనం కూడా మన యొక్క పనులలో, ఎటువంటి పనుల్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, జాబుల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏం చేస్తున్నా కూడా సమయాన్ని తీసి మనం ప్రతిరోజు 5 నమాజులు కానీ, ఉపవాసాలు, సదకాలు, దాన ధర్మాలు, జకాతులు, హజ్ ఉమ్రాలు వీటి కోసం మనం ప్రయత్నించాలి అని మరి ఇక్కడ ఈ యొక్క హదీస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ దేవుడికి మరియు భక్తుడికి ఉన్నటువంటి కొన్ని హక్కులు మరియు ఆరాధనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మరి దైవదూతలు ఏ విధంగా చేస్తున్నారో మరి మనం కూడా ఏ విధంగా ఈ యొక్క ఆరాధన పట్ల ఎలా ఉండాలనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క హదీసులో తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైతేనేమి సాష్టాంగం అనేది ఒక్క అల్లాహ్ వద్ద, అంటే సృష్టికర్త అనే దేవుడి వద్ద మాత్రమే చేయాలని, ఈ సాష్టాంగం అనేది చాలా విలువైనది అని, ఇది ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క కొంతమంది లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ అని చదివి కూడా మరి అల్లా గురించి, సృష్టికర్త గురించి తెలుసుకొని కూడా మరి అనేక రకాల బాబాల వద్ద లేదా సమాధుల వద్ద మరి ఈ యొక్క సజ్దాని కనుక అక్కడ చేస్తే ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లాకి వ్యతిరేకంగా మరి షిర్క్ లేదా బిదాత్లో ఉన్నట్టు అవుతుంది. అందుకే ముందుగా లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏమిటి మనం తెలుసుకొని దాని తర్వాత ఈ యొక్క దైవదూతలు కూడా చేసే ఈ యొక్క సజ్దాని మనం కూడా ప్రతిరోజు ప్రతి నమాజులో ప్రతి రికాతులో చేసే ఈ యొక్క సజ్దాని మరి ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, దానికి ఉన్న విలువ ఏందనేది మనం ఖురాన్ మరియు హదీసులు తెలుసుకుని చదువుకొని మనం తెలుసుకునే భాగ్యాన్ని మనకు ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని మా అందరి తరపు కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మీ యొక్క దయానుగ్రహాల ద్వారా అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించి మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించి మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించి మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సాయాన్ని మాకు ఇవ్వండి వల్ల అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల అల్లాహ్ మీరు ప్రవక్త ద్వారా మాకు ఇచ్చినటువంటి సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఇచ్చినటువంటి ఖురాన్ మరియు హదీసులు మేము కూడా తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.